ఐదేళ్ల కిందట కూకట్పల్లిలో అక్రమాలకు పాల్పడ్డ సృష్టి ముఠా పోలీసులకు దొరికింది. తర్వాత సికింద్రాబాద్ కు మకా మార్చింది. అడ్డదారిలో సగం సగం అనుమతులు పొంది తిరిగి పాత దుకాణమే కొత్త చోట తెరిచింది. వీళ్లకు తోడుగా వీర్య సేకరణ కోసమే అంటూ మరో మాయదారి ముఠా కూడా తయారైంది. హైదరాబాద్ టు అహ్మదాబాద్ నేషనల్ పర్మిట్ తో చెలరేగిపోతోంది సృష్టి నెట్వర్క్. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థకు సంబంధాలు. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్య సేకరణ. వీర్య కణాలు గుజరాత్, మధ్యప్రదేశ్ తరలింపు. ఎటువంటి అనుమతులు లేకుండానే వీర్య సేకరణ. ఇండియన్ స్పెర్మ్ టెక్ కనీస అనుమతులు లేకుండా సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో నడుస్తున్న మరో అనాకారి సంస్థ. ఇందులో కూడా సోదాలు జరిపిన నార్త్ జోన్ పోలీసులు ఆ సంస్థ రీజనల్ మేనేజర్ పంకజ్ సోనీని సృష్టి కేసులో నిందితుడిగా చేర్చారు. పంకజ్, సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరో అనే 7గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళ హెడ్ ఆఫీస్ అహ్మదాబాద్ లో ఉంది. 20 ఏళ్ల అనుభవం ఉందని, ఇండియాలో ISO సర్టిఫై చేసిన ఏకైక స్పెర్మ్ కలెక్షన్ సెంటర్ తమదే అని ఊదరగొడుతూ వీర్యం అక్రమ దందాకు పాల్పడుతోంది ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ. హైదరాబాద్ లో ఒక్కో యువకుడికి 4000 రూపాయల దాకా చెల్లించి వీర్యం సేకరించి అహ్మదాబాద్ పంపుతారు. అసలు స్పెర్మ్ కలెక్షన్ కు సంబంధించి వీళ్ళ దగ్గర ఎలాంటి అనుమతులు లేవనేది పోలీసులు చెప్తున్న మాట. ఇందులో నేనేంటే మొబైల్ అంటే ఫోన్స్ ఏమైనా వస్తే ఎత్తాలి, దీని గురించి మాట్లాడాలి. ఓకే, ఎవరైనా వాలంటీర్స్ వస్తే వాళ్ళకి ఆధార్ కార్డులు అవి ఉన్నాయో లేదో చూసుకోవాలి. చేసుకుని ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి 2 ml బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు, స్పర్మ్ తీసుకుంటారు, 800 క్యాష్ ఇస్తారు. ఒక్కొక్కరికి 800 ఇస్తారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కి సమీపంలోనే ఉన్న స్పెర్మ్ టెక్ క్లినిక్ సెంటర్, స్పెర్మ్ బ్యాంక్ పేరుతో ఇక్కడ జరిగే దందా ఇంకా గలీజ్. యువకులకు స్పెర్మ్ ఎక్కువ మొత్తంలో రావాలని పోర్న్ వీడియోల్ని చూపించి మరీ స్పెర్మ్ కలెక్ట్ చేస్తారు. ఇక్కడ దొరికిన 16 స్పెర్మ్ శాంపిల్స్ ను DMHO పరీక్షిస్తోంది. సరోగసి కోసం ఇక్కడ అక్రమ పద్ధతుల్లో కలెక్ట్ చేసే వీర్యం ఎక్కడికి వెళ్తోంది, దీనివల్ల ఎంత వ్యాపారం జరుగుతోందని ఆరాధిస్తున్నారు ఇప్పుడు పోలీసులు. DMHO, గోపాలపురం పోలీసుల సంయుక్త దాడుల్లో మధ్యవర్తులు, ఎగ్ డోనర్లు దొరికారు. 17 మంది నుంచి కలెక్ట్ చేసిన స్పెర్మ్, 11 మంది మహిళల నుంచి అండాలు స్వాధీనం చేసుకున్నారు. రీప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం కింద BNS 21, 26, 27 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఇండియన్ స్పెర్మ్ టెక్ ఈ 2 సంస్థలు కలిసి సంతానోత్పత్తి ముసుగులో లెక్కకు మించి అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. వీళ్లకు ఇతర రాష్ట్రాల్లో కూడా సంబంధాలు ఉన్నట్టుగా తేల్చారు పోలీసులు.